మనిషి అన్నాక ఓ పద్ధతి ప్లానింగ్ ఉండాలి అని ఒక ఫేమస్ డైలాగ్ ఉంది కదా. ఇప్పుడు ఆ ప్లానింగే చేస్తున్నాను రిలేటెడ్ టు క్రిస్మస్ డిఐవై న్యూ ఇయర్ ఎలా ప్లాన్ చేయాలి ఏంటి అని. మిగతా జాబ్స్ లో ఇలా అవుతుందో లేదో తెలియదు కానీ వన్స్ కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసామని అంటే ఏ ప్లేస్ లో ఉన్నా ఎలాంటి పని చేస్తున్నా ఐడియాస్ థాట్స్ మాత్రం కాంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి ఎలా చేస్తే బాగుంటుందని మైండ్ లో రన్ అవుతూనే ఉంటది. ఈ రోజు నైట్ బ్లాగ్ షేర్ చేస్తున్నాను. కొంచెం ప్లానింగ్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయాను. ఈ లోపల మా హస్బెండ్ యుక్తిక చేత టాయ్స్ అన్ని ఎత్తిపిస్తున్నారు. ఒక పక్క పాలు కాగపెట్టేసుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకున్నా తలకి ఈ రోజు రాసుకున్నామని. పడుకునే ముందు కొంచెం పాలు తాగడం అలవాటు చేసుకుంది. ఇంకా తర్వాత మా ఫేవరెట్ పార్ట్ హాల్లో ఫోల్డబుల్ బెడ్ వేసుకొని ఇంకా మన ఇష్టము ఎవరికి ఎంత ఓపుకుంటే అంతలాగా ఆడిపించడం ఆడుకోవడం మూవీ చూడడము. మా హస్బెండ్ ఇక్కడ నా హెయిర్ కి ఆయిల్ రాస్తుంటే అసలు ఒప్పుకోవట్లేదు. నా ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది దీంతో ఇంకా రాను రాను ఎలా ఉంటుందో.